1.5 కోట్లకు భర్త నమ్మేసిన భార్య, అదనంగా ఒక డూప్లెక్స్ హౌజు, 27 లక్షల నగదు సైతం షరతులకు ఒప్పుకున్న ప్రియురాలు, ఫ్యామిలీ కోర్టు సమక్షంలోనే డీల్ అంటూ ఒక వార్త. ఇక ఒకసారి ఈ పుణ్యాత్మురాలది ముచ్చటేందో చూసుకుందాం. దేశంలో ఆదర్శ దంపతులు అని అనుకోవడానికి వీలైనటువంటి ఒక పుణ్యాత్ముల ముచ్చట ఒకసారి చూసుకుందాము. ఇగో, డబ్బుల కోసం ఒక భార్య కట్టుకున్న భర్తను అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. భోపాల్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి తన ఆఫీసులో పనిచేసే 52 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భార్యకు తెలిసింది. దీంతో ముగ్గురి మధ్య గొడవలు జరిగాయి. సదరు మహిళా మోజులో పడి ఇంట్లో పిల్లలను తనను పట్టించుకోవడం లేదని భార్య వాపోయింది. ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళగా కౌన్సిలింగ్ చేసి భార్యాభర్తలను కలిపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ భర్త ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు 1,50,00,000 ఇస్తే భర్తను వదిలిపెట్టేందుకు సిద్ధమని భార్య ప్రతిపాదించింది. అలాగే 2 కుమార్తెల భవిష్యత్తు కోసం ఒక డూప్లెక్స్ ఇల్లు, 27 లక్షల నగదు ఇవ్వాలని షరతు పెట్టింది. వీటన్నిటికీ సదరు ప్రియురాలు ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కోర్టు సమక్షంలోనే ఈ ఒప్పందం అధికారికంగా కుదరడం విశేషమంటే ఒక వార్త. ఉండాలి, ఎవరినైనా ప్రేమిస్తే, పెళ్ళైన వాళ్ళని ప్రేమిస్తే, ఆర్థికంగా ప్రేమించిన వాళ్ళు గట్టిగా ఉంటే ఆ మొగన్ని సొంతం చేసుకోవడం కోసము ఈమెనైతే 2 కోట్ల రూపాయలు దాకా ఇచ్చిందట. చూసుకోరు సుమా, ఎగిట్లూరు ఆదర్శ దంపతులు అని చెప్పుకోకుండా ఇలాంటి వాళ్ళని చూపిస్తే ఏడబోతుంది సమాజం అనేది చూసుకోవాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.